ఇప్పటివరకు మనం పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ గురించి అన్ని విషయాలు డీటెయిల్గా మాట్లాడుకున్నాం. ఇది ఆఖరి ఎపిసోడ్లో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ రెగ్యులర్గా తీసుకోవాల్సిన సప్లిమెంట్స్ ఏంటి, చేయాల్సిన వ్యాయామాలు ఏంటి అనేది మనం డీటెయిల్గా మాట్లాడుకున్నాం. సప్లిమెంట్స్ విషయానికి వస్తే అన్నిటికంటే ముఖ్యమైనది కాల్షియం. ఈ వయసు వాళ్ళకి 1200 మిల్లీగ్రామ్ వరకు కాల్షియం అవసరం ఉంటుంది. ఇది ఒక టాబ్లెట్ రూపంలో రోజు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటు కాల్షియం బాగా ఉన్న ఆహారం, ఆకుకూరలు, కూరగాయలు, విత్తనాలు, హోల్ గ్రెయిన్స్లోను, డైరీ ప్రొడక్ట్స్లోను, రాగి, నువ్వులు, వీటన్నిటిలో కూడా కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని కూడా రెగ్యులర్గా తీసుకోవాలి. రెండో ముఖ్యమైనది వైటమిన్ డి. ఎండ బాగా ఉండేది మన భారతదేశం లాంటి దేశంలో విటమిన్ డికి సప్లిమెంట్స్ తీసుకోవడం కంటే రోజు ఒక 15 నిమిషాల పాటు ఎండకి ఎక్స్పోజ్ అవటం చాలా మంచిది. అది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల మధ్యలో మీకు అల్ట్రావైలెట్ బి రేస్ అధికంగా ఉంటాయి మనకి. ఆ టైంలో కనుక మీరు కొంచెం ఎండకి ఎక్స్పోజ్ అయ్యి 15-20 మినిట్స్ ఎక్స్పోజ్ అయిన టైంలో మీ చర్మం రంగు కొంతవరకు మారాలి. అలా జరిగినప్పుడు మాత్రమే విటమిన్ డి సింథసిస్ స్టార్ట్ అవుతుంది. లేదు మీరు ఎండకి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం మీకు లేకపోతే రోజుకు 600 ఇంటర్నేషనల్ యూనిట్స్ ఆఫ్ వైటమిన్ డి సప్లిమెంటేషన్ మీరు తీసుకోవాలి. సో వైటమిన్ డి తర్వాత ముఖ్యమైన విటమిన్ మెనోపాజల్ ఉమెన్లో కావాల్సింది బి కాంప్లెక్స్ విటమిన్. అందులో కూడా B6, B12 చాలా ముఖ్యం. ఇది మీ నరాల బలానికి, మజిల్స్ స్ట్రెంథనింగ్కి, బ్లడ్ సింథసిస్కి వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. అలాగే మెగ్నీషియం. సో కాల్షియం ఒకటి, వైటమిన్ డి, బి కాంప్లెక్స్, మెగ్నీషియం సప్లిమెంట్స్ మీకు ఈ వయసులో రిక్వైర్మెంట్ బాగుంటుంది. ఇవి కనుక మీరు రెగ్యులర్గా తీసుకోగలిగితే ఇతరత్ర సమస్యలు రాకుండా ఉంటాయి. సో పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ ఎలాంటి వ్యాయామాలు చేయాలి అనే దానికంటే ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ ఎక్సర్సైజ్ ఫోకస్ ఏంటి. సో మెయిన్ ఫోకస్ 4 విషయాలు. ఒకటి, వీ షుడ్ మెయింటైన్ అవర్ ఫ్లెక్సిబిలిటీ, వీ షుడెంట్ లూజ్ అవర్ బోన్ డెన్సిటీ, మన కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ మనకి ఇంప్రూవ్ అవ్వాలి, అండ్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ ఉండాలి. సో మనం చేసే వ్యాయామాలు ఈ 4 రకాలుగా మనకు ఉపయోగపడుతున్నాయి లేదా అనేది మనం చూసుకోవాలి. ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవ్వాలంటే మనం రెగ్యులర్గా చేసుకోవాల్సింది యోగా అండ్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ వల్ల మన బాడీ ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. బోన్ డెన్సిటీ అండ్ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం మీ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్, వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ, డ్యాన్స్ కానీ, అండ్ జెంటిల్ ఎక్సర్సైజెస్ లైక్ స్విమ్మింగ్ లాంటివన్నీ కూడా మీ బోన్ డెన్సిటీ ఇంప్రూవ్ అవడానికి, మీ కార్డియోవాస్కులర్ ఫిట్నెస్కి హెల్ప్ అవుతాయి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కోసం వెయిట్ లిఫ్టింగ్స్ చేయొచ్చు, టేప్స్ చేయొచ్చు, అండ్ మీ హోల్ బాడీతో చేసే ఎక్సర్సైజెస్ లైక్ స్క్వాట్స్, లంజెస్, ఇలాంటి వ్యాయామాలన్నీ కూడా అండర్ ఎ ట్రైనర్ స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఏ రకమైన వ్యాయామం అయినా కూడా ట్రైనర్ లేకుండా మొదలుపెట్టద్దు, నిదానంగా మొదలుపెట్టుకోవాలి. స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ వ్యాయామాల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనం కొంత వయసు వరకు యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళ మీద ఆధారపడకుండా, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా మన పనులన్నీ మనం యాక్టివ్గా చేసుకునేటట్టుగా, ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టుగా ఉండటం కోసం ఇవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. సో ఈ మెనోపాజల్ ఉమెన్ కోసం మేము సిరీస్ ఆఫ్ టాక్స్ ద్వారా ఇవన్నీ విషయాలు చెప్పడం మీ అందరికీ యూజ్ అయి ఉంటుందని మేము అనుకుంటున్నాము. ఈ మెనోపాజ్ గురించే కాకుండా మీకు ఇతర టాపిక్స్ ఏదన్నా డౌట్స్ ఉండి ఏదన్నా వివరంగా మేము మాట్లాడితే మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే దయచేసి మాకు DM చేయండి. వీఆర్ ఆల్ హియర్ టు సర్వ్ యూ. థ్యాంక్ యూ.